ఆశా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. తెలంగాణలో గత కొన్నేళ్లుగా విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం పెరిగింది. మత్తు పదార్థాలకు బానిసగా మారుతుంది యువత. వాళ్లను డ్రగ్స్ బార్ నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 40,000 మందికి పైగా డ్రగ్స్ వినియోగదారులు ఉన్నట్లుగా టీనాబ్ అధికారులు గుర్తించారు. అందులోనూ గత 7 నెలల కాలంలో సుమారుగా 6 నుంచి 7,000 మందికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయితే 100 మందిలో 90 మందికి పైగా తమ మిత్రుల ప్రోద్బలంతోనే మొదటిసారి ఆల్కహాల్, సిగరెట్, గంజాయి తాగామని, తర్వాత అది క్రమంగా అలవాటుగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తుంటారని వైద్యులు చెబుతున్నారు. పబ్ కల్చర్కి అలవాటు పడిపోయి గంజాయి, హెరాయిన్, కొకైన్, ఎల్ఎస్టీ వంటి ఇతర అనేక రకాల మత్తు పదార్థాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వైద్యుల వద్దకు వచ్చేందుకు కూడా డ్రగ్స్ బారిన పడ్డ యువతీ యువకులు సిద్ధంగా లేరని, వారిని బలవంతంగా రిహాబిలిటేషన్ సెంటర్లకు, డీ అడిక్షన్ సెంటర్లకు తల్లిదండ్రులు తరలిస్తున్నారు. అక్కడ వారికి ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లను అడిక్షన్ నుంచి బయటపడేసేందుకు ట్రీట్మెంట్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారంటే విపరీతమైన కోపము. ఆ టైంకి అంటే వాళ్ళకి టైమ్లీ ఉంటుంది. మనకి ఆకలి ఎలాగా టైంకి వేస్తుందో అలా వాళ్ళకి ఆ టైం లోపల ఆ పర్టికులర్ ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, లేకపోతే ఇంకేదైనా సరే తీసుకోవాలనేటటువంటి తపన ఉంటుందంట. అది కనుక ఇవ్వలేకపోతే ఆ టైంకి డబ్బులు ఇప్పుడు పాకెట్ మనీ ఇస్తున్నారు కదా స్టూడెంట్స్కి, వాళ్ళకి ఆ పాకెట్ మనీ తోటి దే ఆర్ ఎంజాయింగ్ ఇలాంటి వాటన్నిటికీ వ్యసనాలకు అవుతున్నారు. ఉన్నత చదువులకు కాలేజీలో అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న కొందరు మిత్రుల ద్వారా గంజాయికి బానిసవుతున్న వారు పెరుగుతున్నారు. వారిని మత్తు అలవాట్ల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా అండగా నిలుస్తుంది. ఆధునిక డ్రగ్ టెస్టింగ్ కిట్లు వినియోగించడం ప్రారంభించింది ప్రభుత్వం. ఈ ర్యాపిడ్ యంత్రం వల్ల యూరిన్ టెస్ట్ చేస్తే కేవలం 2 నిమిషాల్లో డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది తెలిసిపోతుంది. అయితే యూనివర్సిటీలో, ఇంజనీరింగ్ కాలేజీలు, పబ్బులు వంటి ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం ప్రారంభించింది టీనాబ్. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ప్రైవేట్ డీ అడిక్షన్ కేంద్రాలు ఉన్నప్పటికీ అక్కడ సరైన వైద్యులు అందుబాటులో లేక నడవడం లేదు. అయితే టీనాబ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పనిచేస్తున్న డ్రగ్స్ డీ అడిక్షన్ కేంద్రాలను ఇప్పటికే పరిశీలించింది. అక్కడ సరైన సదుపాయాలు లేవని గుర్తించింది. రాబోయే కాలంలో డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.